ఏకంగా దేవాలయం లాగా భావించే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా పార్టీ ఆఫీసర్ మేమందరం దేవాలయంగా భావిస్తాం. ఎందుకంటే అక్కడ మా అన్నగారి విగ్రహం ఉంటుంది, లోపలికి వెళ్ళినప్పుడు పెద్ద విగ్రహం ఉంటుంది, మరి అన్నగారి దండం పెట్టి మేము లోపలికి వెళ్తాం. మాకు దేవాలయం అధ్యక్ష. దేవాలయం పైన దాడి చేశారు అధ్యక్ష. గన్నవరం ఆఫీస్ పైన దాడి చేశారు, మర్చిపోయారు గౌరవ సభ్యులు. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కారును కూడా ఆనాడు తగలబెట్టే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. తగలబెట్టారు అధ్యక్ష. ఇంకా లిక్కర్ గురించి ఎటుకు అన్ని వివరాలు బయటకు వస్తే ఎంక్వైరీ జరుగుతుంది. గౌరవ ఎల్ఓపి గారు కూడా న్యాయబద్ధంగా చేయండి, యాక్షన్ తీసుకోండి, రెడీ అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పనిసరిగా యాక్షన్ త్వరలో ఉంటుందని నేను భావిస్తున్నా. గౌరవ హోంమంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు. వివరాలన్నీ బయటకు రావాలి. అంటే ఎట్లా కంపెనీలని వాళ్ళు ప్రలోభం పెట్టారు, ఎలా వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు, ఎలా కల్తీ లిక్కర్ సప్లై చేసి లక్షలాది మంది చంపేశారు అధ్యక్ష. లివర్ సిరోసిస్ అనేది ఎక్కువ మద్యం సేవించినా, కల్తీ మద్యం సేవించినా వచ్చే ఇష్యూ అధ్యక్ష. అండ్ లివర్ సిరోసిస్ వల్ల గత 5 సంవత్సరాలు ఎక్కువ మంది చనిపోయారు అధ్యక్ష. చాలా చిన్న వయసులో చనిపోయారు అధ్యక్ష. ఆ వివరాలన్నీ బయట పెడతాం అధ్యక్ష. నేను ఎవరిని వదిలిపెట్టాను అధ్యక్ష. ఇంకో పక్కన బడుగు బలహీన వర్గాలపైన దాడులు జరిగినాయి. మీరు చూస్తే అధ్యక్ష, అనంతబాబు గారు ఈ రోజు రాలే, నేను ప్రశ్నించాలనుకున్నాను అధ్యక్ష. వాళ్ళ డ్రైవర్ ని గంజాయి మొత్తుల్లో చితగబాది కొట్టి చంపేసి దళిత డ్రైవర్ ని డోర్ డెలివరీ చేస్తారు అధ్యక్ష. వేర్ ఆర్ వి గోయింగ్ అధ్యక్ష? ఇంతేకాదు అధ్యక్ష, ఇంకా డాక్టర్ సుధాకర్ గారు నర్సీపట్నంలో ఏకంగా PPE కిట్లు అడిగినందుకు అతన్ని పిచ్చోడు చేశారు, మాస్క్ అడిగారు, పిచ్చోడు చేశారు అధ్యక్ష. ఇంకో పక్కన అమర్నాథ్ గౌడ్ అధ్యక్ష, ఊర్లో వాళ్ళ అక్కని అక్కడున్న కుర్రోలు వేధిస్తున్నారని పెద్దలకి వెళ్ళి కంప్లైంట్ చేసినందుకు అధ్యక్ష, అతని నోట్బుక్ లో ఉన్న కాగితాలు చింపి అతని నోట్లో కుక్కేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు అధ్యక్ష అమర్నాథ్ గౌడ్ ని. అన్ని మర్చిపోయారా సభ్యులు? దాడి గురించి ఈ రోజు మాడుతున్నారు. నేను నుంచి మాడితేనే దాడి అంటున్నారు. ఇంకేం చెప్పాలి అధ్యక్ష? ఇష్యూకి వెళ్తుంటే దాడి అంటున్నారు అధ్యక్ష.